రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 3 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు మొత్తంగా 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా రేపు నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తూ ఉండగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అలాగే ఫలితాలు వెలువడనున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇప్పటి వరకు మొత్తంగా 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి 13 మంది నామినేషన్లు వేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్లైన్ ఉండగా రేపు నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉండగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు మొత్తంగా 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అంటే ఈరోజు ఏమైనా 478 మందికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో 4వ దశలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 18వ తారీఖు నుండి నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ 17 పార్లమెంట్ల వారీగా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 18వ తారీఖు నాడైతే ఇటు ప్రారంభమైన రోజు 42 మంది క్యాండిడేట్లు వివిధ పార్లమెంట్ మొత్తం 17 పార్లమెంట్ పరిధిలో 48 సీట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు
19 నాడు 58 మంది 69 సెట్లు, ఇట్లా 20 తారీఖు నాడు 69 మంది 77 సెట్లు, 22 నాడు 144 మంది 169 సెట్లు, 23 నాడు 165 మంది 191 సెట్లు, ఇట్లా మొత్తం కూడా 478 మంది ఇప్పటి వరకు నామినేషన్లు అయితే ఇటు దాఖలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 554 సెట్లను అయితే నమోదు అంటే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికైతే ఈ రోజు వరకు కూడా ఇంకా 3 గంటల వరకు అయితే ఇక నామినేషన్ సమయం ఉంది కాబట్టి మొత్తానికి ఈ యొక్క నామినేషన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు మరిన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 17 పార్లమెంట్స్ లో ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్క అభ్యర్థులు కొంతమంది 2 సెట్లు 3 సెట్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇప్పటి వరకు అంటే అధికారికంగా రాత్రి 3 అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం 17 మంది అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లయింది. దీంతో ఇప్పటికే 14 మంది బీఫామ్ తీసుకున్నా, రాత్రి కూడా మిగతా 3 అభ్యర్థులు కూడా బీఫామ్ తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే 17 మంది కాంగ్రెస్ పార్టీ నుండి కూడా నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. అధికారికంగా ఇచ్చినటువంటి బీఫామ్ ను కూడా ఈ రోజు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బీఫామ్ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రధానటువంటి పక్షాలన్నీ కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే సాగింది. దాంతో పాటు ఇటు కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు 10 మంది అభ్యర్థులు అయితే ఇటు నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా బై ఎలక్షన్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మే 13న జరిగేటువంటి యొక్క నామినేషన్లకు ఈ రోజు చివరి తేదీ ఉన్నది. అదేవిధంగా రేపు స్క్రూటినీ తర్వాత ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అంటే మొత్తానికైతే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగించడంతో స్క్రూటినీ అయిపోయిన తర్వాత తుది అభ్యర్థులు అంటే ఉపసంహరణ గడువు తర్వాత అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇటు మొత్తానికైతే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఇటు నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక ప్రచారాన్ని వేగవంతం చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి కూడా స్టార్ క్యాంపెయిన్లు కూడా ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రచారంలోకి దూసుకెళ్లేందుకైతే వివిధ ప్రణాళికలతో ముఖ్యంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఖచ్చితంగా 14 పార్లమెంట్లు గెలవాలని చెప్పేసి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ రావు ప్రధానంగా ఇటు బస్ యాత్ర పేరుతోటి ఇటు ఆయన కూడా ఈ యొక్క ప్రచారాన్ని మీదేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం జరిగింది. మరొకవైపు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా జాతీయ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణకు వచ్చి ప్రచారాన్ని కొనసాగుతారు. మొత్తంగా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 3 గంటలతో ముగియడంతో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. 3 దాటిన తర్వాత ఏ ఒక్కరు వచ్చినా కానీ నామినేషన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇటు అంటే సమయంలోపే అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రెడీగా ఉండాలని చెప్పేసి లోపలికి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం అనుమతిస్తామని చెప్పి 3 గంటల తర్వాత గేట్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చే ఏ ఒక్కరికి కూడా నామినేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేయడంతో 3 గంటలలోపే అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ప్రధాన పక్షాలన్నీ నామినేషన్ దాఖలు చేయడంతో బీఫామ్ కూడా ఈ రోజు అయితే సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు మరింత మంది ఇండిపెండెంట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే ఏ పార్టీ నుంచి ఎక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పార్లమెంట్కి సంబంధించి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయని మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇండిపెండెంట్ల సంఖ్య కూడా చాలా నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏ పార్లమెంట్ లో ఎన్ని నామినేషన్లు దాఖలాయని చెప్పేసి, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారని చెప్పి, దానికి సంబంధించి ఎన్ని సెట్లు దాఖలు చేశారని దానిపైన కూడా ఇలా సాయంత్రం 3 తర్వాత మనకు తుది రూపం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.